నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు రోడ్డు ప్రమాదం కేసుతో పాటు మత్స్యకారుల పరిహారం అంశం చుట్టూ సాగుతున్న వివాదం ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయి మాటల యుద్ధానికి దారితీసింది. సిదిరి అప్పలరాజు కుమారుడిని సమర్థిస్తూ యాక్సిడెంట్లు సహజంగా జరుగుతాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అత్యంత ఘాటైన రీతిలో స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక హిట్ అండ్ రన్ పార్టీగా అభివర్ణిస్తూ చనిపోయిన ఒక నిరుపేద పశువుల కాపరి ప్రాణం కంటే జగన్ కు తన పార్టీ మాజీ మంత్రి కొడుకే ఎక్కువయ్యాడా అంటూ లోకేష్ చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. అధికార కూటమి మరియు వైఎస్ఆర్సీపీ మధ్య మరింత వేడిని రగిల్చిన ఈ తాజా రాజకీయ సవాళ్లు, వివేక హత్య కేసు ప్రస్తావన మరియు మత్స్యకారుల నష్టపరిహారం వివాదం తాలూకు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఏపీలో అక్రమ కేసులు, రాజకీయ కక్ష సాధింపులు జరుగుతున్నాయంటూ విశాఖపట్నం వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు కూటమి ప్రభుత్వం నుంచి అంతే ధీటుగా కౌంటర్లు వస్తున్నాయి. సిదిరి అప్పలరాజు కుమారుడి రోడ్డు ప్రమాద ఉదంతాన్ని సమర్థిస్తూ జగన్ మాట్లాడిన మాటలను తప్పుపడుతూ మంత్రి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పార్టీని అసలు హిట్ అండ్ రన్ పార్టీ అని పిలవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకు కారణం ప్రస్తావిస్తూ గతంలో జగన్ తన సొంత పార్టీ కార్యకర్త అయిన సింగయ్యను కారు టైరు కింద తొక్కించారని, ఆ రోజు జగన్ గారు కనుక ఆగి ఉంటే సింగయ్య బతికి ఉండేవారని లోకేష్ ఆరోపించారు. అంతేకాకుండా ఈ సింగయ్య కేసు విచారణ ముందుకు సాగకుండా జగన్ కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. జనం ప్రాణాలపై జగన్ కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనడానికి ఇవే నిదర్శనాలని ఆయన పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదం చేసిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కుమారుడు ఒక మేజర్ అని, ప్రమాదం జరిగిన సమయంలో ఆ బాబు భయపడి ఉండొచ్చని మంత్రి లోకేష్ అన్నారు. కానీ బాధ్యత ఉన్న తల్లిదండ్రులుగా ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే ఆ అబ్బాయిని పోలీసులకు అప్పగించాల్సిన కనీస బాధ్యత ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పక్క రాష్ట్రమైన తెలంగాణకు చెందిన ఒక కేంద్ర మంత్రి కుమారుడిపై ఇలాంటి ఆరోపణలు వస్తే ఆ కేంద్ర మంత్రి చట్టాన్ని గౌరవించి తన కుమారుడిని స్వయంగా పోలీసులకు అప్పగించిన ఉదాహరణను లోకేష్ గుర్తు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైఎస్ఆర్సీపీ నేతలు చట్టం నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోడ్డు ప్రమాద సంఘటనలో ఒక సామాన్య నిరుపేద వ్యక్తి మరణిస్తే జగన్మోహన్ రెడ్డి చాలా చులకనగా మాట్లాడుతున్నారని లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడికి కూడా ఒక కుటుంబం, భార్య, పిల్లలు మరియు వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటారని, వారి బాధను పట్టించుకోకుండా జగన్ ఇంత సింపుల్ గా ప్రమాదాలను సమర్థించడం భావ్యం కాదన్నారు. ఇదే క్రమంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును లోకేష్ ప్రస్తావిస్తూ జగన్ పై అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన సొంత బాబాయిని చంపించారని, ఆ రోజు తానే స్వయంగా ఈ కడపలోనే ఆ విషయాన్ని చెప్పానని లోకేష్ గుర్తు చేశారు. సొంత బాబాయిని లేపేయడం తప్పు కాదని జగన్ భావిస్తున్నారని, అలాగే తమ వెంట నడిచిన సింగయ్యను చంపేయడం తప్పు కాదని అంటున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన వారు ఎవరినైనా కారుతో గుద్ది చంపేసినా సరే అది తప్పు కాదనే ధోరణిలో జగన్ సమర్థించడం ఆయన క్రూరమైన నైజానికి నిదర్శనమని విమర్శించారు. చట్టాన్ని చట్టంలా కాకుండా తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవాలని ప్రతిపక్షం చూస్తుందని, తప్పు చేసిన వారు చట్టం నుండి తప్పించుకోలేరని లోకేష్ హెచ్చరించారు. మోహన్ రెడ్డి గారి పార్టీ హిట్ అండ్ రన్ పార్టీ అని పేరు పెట్టచ్చు. ఎందుకంటే ఆయన సొంత కార్యకర్తని గుద్ది అతని తల కారు టైర్ కింద పడిన తొక్కుంటూ పోయి ఇక ఆగను కూడా ఆగల. ఆనాడు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆగుంటే ఆ వ్యక్తి బతికేవారు, సింగయ్య అనే వ్యక్తి బతికేవారు. ఈరోజు సవాన్ తీసుకుని రోడ్ పక్కన పడేసి పారిపోయాడు. ఏకంగా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎందుకు కోర్టుకెళ్ళాడు? ఆయన కోర్టుకెళ్ళి ఎందుకు స్టే తీసుకొచ్చుకున్నాడు ఇన్వెస్టిగేషన్ పైన? ఎంత అన్యాయమో చూడండి. అంతేకాదు, ఈరోజు వాళ్ళ పార్టీకి చెందిన ఒక మాజీ శాసనసభ్యుడు, నేను డాక్టర్ అని గొప్పలు చెప్పుకునే వ్యక్తి, మాజీ మంత్రి, వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేశాడు. 18 సంవత్సరాలు. ఈజ్ అ మేజర్, ఈజ్ నాట్ అ మైనర్. 18 సంవత్సరాలు కుర్రోడు యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ చేసిన తర్వాత ఏం చేయాలి? బాబు ఆ క్షణంలో భయం ఉండుండొచ్చు. ఏం చేస్తాడు? ఇంటికి వస్తాడు. అప్పుడు తల్లిదండ్రుల పైన ఉన్న బాధ్యత ఏంటి? అరే నువ్వు చేసిన తప్పురా, అయిపోయింది, వెళ్దాం పోలీస్ స్టేషన్, చలో వెళ్దాం, సరెండర్ చేసి న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో అది తీసుకోండి అని చెప్పాలి. తెలంగాణలో ఇట్లనే ఒక కేంద్ర మంత్రి పైన కొడుకు పైన ఆరోపణలు వస్తే ఆ మంత్రి ఏం చేశాడు? వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు, లీగల్ రిక్వెస్ట్ ట్రై చేశాడు. దాని తర్వాత అబ్బాయిని తీసుకెళ్ళి నిలబెట్టాడు. ఇదిగోండి మా అబ్బాయి సరెండర్ అవుతున్నాడు, న్యాయబద్ధంగా మేము పోరాడతాం అని చెప్పాడు. అది చేయకుండా ఎంత
చులకంగా చెప్తున్నాడని. ఒక వ్యక్తి చనిపోయాడు, దాంట్లో కుటుంబం ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు. కేవలం రోడ్డు ప్రమాదం కేసు మాత్రమే కాకుండా విశాఖపట్నంలో పడవ బోల్తా పడి మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడం పైన ఇరు పార్టీల మధ్య క్రెడిట్ వార్ నడుస్తుంది. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ మత్స్యకారులను ఆదుకునే విషయంలో కూటమి ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని, అందుకే బాధితులకు ఇప్పటికే 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించామని వెల్లడించారు. కానీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో దాదాపు 250 మంది మత్స్యకారులు వివిధ ప్రమాదాల్లో మరణిస్తే వారిలో ఒక్కొక్కరికి కూడా జగన్ ప్రభుత్వ సాయం చేయలేదని ఆరోపించారు. ఆ సమయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం 5 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించే అవకాశం ఉన్నప్పటికీ జగన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా బాధితులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని లోకేష్ గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం ప్రతిపక్షంలో కూర్చొని కూటమి ప్రభుత్వంపై లేనిపోని రాజకీయాలు ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. కోర్టులు మరియు లీగల్ ప్రక్రియలు ఒకవైపు సాగుతున్నప్పటికీ ఇరుపక్షాలు ఈ వివాదాలను పొలిటికల్ మైలేజ్ కోసం ఎంతగా వాడుకుంటున్నాయనేది ఈ తాజా పరస్పర సవాళ్లు మరియు విమర్శల ద్వారా స్పష్టమవుతోంది. సిదిరి అప్పలరాజు కుమారుడి కేసుతో పాటు గతంలో జరిగిన సింగయ్య మృతి మరియు వివేక హత్య కేసులను ప్రస్తావిస్తూ మంత్రి నారా లోకేష్ చేసిన ఘాటైన కౌంటర్లు ఏపీ పాలిటిక్స్ లో సరికొత్త ప్రకంపనలు సృష్టించాయి. ఒక సాధారణ వివాదం కాస్త ఇప్పుడు పేదల ప్రాణాలకు మరియు రాజకీయ నాయకుల పలుకుబడికి మధ్య సాగే అతిపెద్ద పొలిటికల్ యుద్ధంగా మారిపోయింది. మరి జగన్ వ్యాఖ్యలపై నారా లోకేష్ చేసిన ఈ సంచలన దాడిపై మరియు మత్స్యకారుల పరిహారం వివాదంపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.